ఈరోజు సరదాగా మనం 2007 మోడల్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో సరదాగా దాని హెడ్ ల్యాంప్స్, సో ఇది వరకు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు. 2007లో టెక్నాలజీ ఎక్కువ లేకపోయినా సో ఎయిర్ బ్యాగ్స్ తోటి, సో ఒక మంచి ఎస్యూకి ఏమేమి కావాలో ఇప్పట్లో లేటెస్ట్ మోడల్కి ఏం కావాలో అంత ఇది కూడా ఉండేదన్నమాట ఇది. సో అండ్ దట్టు ఇది ఇంకోటి ఏంటంటే తెలుసండి, ఈ మోడల్ అప్పట్లో నెంబర్ 1గా క్లిక్ అయిన మోడల్ అనమాట. ఇప్పుడు ఇన్నోవా ఎంత బాగా క్లిక్ అయిందో అంతకంటే ఎక్కువ సేల్ అయిన వెహికల్ కూడా ఇది ఒకటి. సో అది అయితే రిమెంబరెన్స్ చేసుకోవచ్చు. సరే జస్ట్ ఊరికే ఈ కార్ రివ్యూ అంతా చూద్దాం. సరే కార్ అయితే బాగానే పనిచేస్తుంది. నేను జస్ట్ కాకపోతే జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిఖమాయ ఛానల్ అండి. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఇలా అయితే ఉంటుంది. సో అన్నిటికి ఇది వచ్చినట్టే ఇది వరకు ఇట్లా మ్యాటింగ్లు ఇవన్నీ కూడా ఇది ఫ్రంట్లో. ఫుడ్ రెస్ట్, సౌండ్ బాక్స్ సోనీ అప్పట్లో సోనీ కదా, అప్పుడు బాస్, అప్పుడు సోనీ. వెనకాల సంపూర్ణ స్పెషల్ ఏంటంటే ఏసీ వింగ్స్ ఎన్నో చూడండి. అప్పట్లో ఏసీ వింగ్స్ తక్కువ ఉండేవి. సో కానీ అది ఏసీ వింగ్స్ బాగా ఇచ్చారనమాట అప్పట్లో కూడా, చాలా బాగా ఇచ్చినట్టు. సో ఈ స్పేస్ కూడా చాలా ఎక్కువ చెప్పాలంటే, స్పేస్ కన్వీనియన్స్ కూడా చాలా చాలా బాగుండేది. సో ఇదొకటి. సో వెనకాల కూడా ఇంచుమించు 10 మంది తెలిసి తెలియకుండా 10 మంది ఈజీగా పట్టి ఇవ్వండి. బ్యాక్ వ్యూ కూడా రాయల్ లుక్లో ఉంటుంది చూడటానికి కూడా. ఎంత హైట్లో, ఎంత ఒక మినీ వ్యాన్ లాగా ఎలా మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. సో అప్పట్లోనే ఫాగ్ ల్యాంప్ అది ఇవన్నీ మంచి దట్టంగా బండి అయితే భలే ఉంది. సో ఇవ్వండి చూడండి, బూట్ స్పేస్ అయితే ఇంచుమించు ఆల్మోస్ట్ పడుకుని కూర్చొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో స్పేస్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో టూరిజంకి అయితే చాలా చాలా బెస్ట్ టూరిజం బండి అనమాట ఇదైతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిఖమాయ ఛానల్ అండి. అది సరదాగా ఈ వ్యూకి అయితే దీనికోసం సరదాగా చేసుకుని అయితే వచ్చాను. ఇంజిన్ కోసం అయితే అప్పట్లో కూడా ఇది మంచి పవర్ ఇంజిన్ అనేది చెప్పనైతే అవసరం లేదు. సో ఇప్పుడంటే లేటెస్ట్ మోడల్ ఇది. సో 2007 మోడల్ టాటా కాలీస్ అనమాట ఇది. సో ఇది ఇప్పుడు ప్రీమియం వెహికలే. అప్పట్లో చాలా చాలా ఫేమస్ అనమాట. సో అప్పట్లో ఈ యూనిక్ డిజైన్ అనమాట ఆ కార్లకి. ఆ 3D డిజైన్ గురించి చాలామంది తర్వాత సేఫ్టీ వెహికల్ అని, తర్వాత ఒక రకంగా ఇప్పుడు ఇన్నోవాని ఎలా అయితే వాడేవారో సేమ్ అలా వాడేవారు అనమాట. సో ఇప్పుడైతే అంటే కేరళ అట్లా టూరిజం ప్లేసెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మన సైడ్ వాటిల్లో చాలా తక్కువలే అండి. టూరిజం ప్లేసులు అయితే ఇంకా బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అలాంటి కార్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను డైరెక్ట్గా సరదాగా. ఇది ఒక వ్లాగ్ అనుకోండి. సరదాగా ఈ వ్లాగ్లో ఈ కార్ గురించి చూపిస్తున్నాను అంతే, ఇది సరదాగా. సో అప్పట్లోనే ఇన్ని పవర్ స్టీరింగ్ తోటి అన్ని రకాల సదుపాయాలతోటి, ఏసీ సదుపాయాలతోటి బాగానే ఇచ్చాడు. సో ఇంకోండి లోపల సీడీ ప్లేయరు. ఆ టైంలో 2007లో సీడీ ప్లేయర్ అంటే చాలా ఫేమస్ కింద లెక్క అప్పుడు. సో ఇందులో ఏంటంటే 8 సీటింగ్ ఉండేది అనమాట. చూడండి, డ్రైవర్ పక్కన కూడా క్యాబిన్ ప్లేసెస్ కూడా బాగా ఇచ్చేవాడు అనమాట. సో ఒక ఎస్యూవీలో మంచి మోడల్ ఎస్యూవీ అనమాట ఇది. సో మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో గియర్స్ కూడా వచ్చేసి 1 2 3 4 5 రివర్స్. ఇదేమో హ్యాండ్ బ్రేక్ అండి. సో ఇట్లా ఇంటీరియర్ వర్క్ అయితే ఇలా నీట్గా చాలా బాగుంటుంది. ఏసీ ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి కూడా నార్మల్గా అయితే. ఇంకోండి డెక్ ఆ టైంలోనే కూడా మనకి ఓపెన్ పవర్ విండోస్ ఓపెన్ క్లోజ్ కూడా సెట్టింగ్ ఈ టైప్లో వచ్చేది అనమాట. సో అంటే ప్రీవియస్గా 2007 మోడల్ ఆ టైంలో కాబట్టి. సో ఇప్పుడంటే కొంచెం లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి కాబట్టి. సో ఆ టైంలో ఈ టీవీ ఉంటే చాలా చాలా ఫేమస్ కింద లెక్కేసేవారు. మీకు గుర్తుందో లేదో చూస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా అనేది.
అదిగోండి, అది ఇది ఒక ఎల్సిడి టీవీ ఇది. సో ఇప్పటికి ఉంది, అది బాగానే ఎల్సిడి టీవీ ఫోన్ చేసేది. ఇది వరకు నేను ఇది వరకు ఇలాగా ఒక కార్కి ఒక టీవీ ఉందంటే మా కార్లో టీవీ ఉందరా అని భలే గొప్పగా చెప్పుకునేవారు అనమాట. సేమ్ ఆ టైపు ఫెన్సింగ్ అంట ఇందులో ఉండేదన్నమాట. సో ఇది చూస్తా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేవారు అనమాట. చాలామంది తీర్థయాత్రలకు కానీ సార్ పొలిటికల్గా ఉన్నవాళ్ళు, బాగా రైలు చెరువులో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ టైంలో చాలా బాగా యూజ్ చేసేవారు వీటిని. సో ఇక్కడ సిడీ ప్లేయర్ వేసుకుంటే సో ఆ డిస్ప్లే ఇక్కడ వచ్చేది అనమాట. సో అప్పుడు ఈ ప్లేయర్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సో వద్దనుకున్నప్పుడు ఇట్లా పుష్ బ్యాక్ చేసేసేవారు అనమాట. అంటే ఇప్పుడు పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఇలా పెట్టేస్తలేండి. సో ఇది డివిడి ప్లేయర్ అనమాట అప్పట్లో.